ఊపిరి శ్వాస దాని యొక్క ఒక ప్రాశస్త్యం అంటే సిగ్నిఫికెన్స్ అని తెలియడం. మరి ప్రాక్టీస్లో తీసుకురావడం అంటే ఏంటి అంటే ప్రాణాయామం చేయడమా, రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి, ధ్యానం చేయడమా, కొన్ని కేచరి ముద్రలు ఉంటాయి, ఓకే, కొన్ని అశ్వని ముద్రతోటి ఉండే ప్రాణాయామం ఉంటుంది. ఇలా యోగాలో మీరు ఏది చేసినంటే మీ బాడీ ఎక్స్టెన్షన్ బట్టి బ్రెత్ హోల్డ్ ఎంతవరకు చేయగలిగితే మీ శరీరం అంత పటిష్టంగా ఉంటుంది. ఎన్ని రకాల ప్రాణాయామాలు ఉంటాయండి? ఒక్కొక్క సంహిత ఒక్కొక్కలా చెప్తుందండి. కానీ సిద్ధశాస్త్రం ప్రకారం గేరండ సంహిత ప్రకారం 114 రకాల ఈ ఆయమాలవి అంటాం. సో వాటి డిపెండెన్సీ ఉంటుంది. ఇవి వేరే డైమెన్షన్ యాక్సెస్కి ఉంటుంది. చాలామందికి ఇక్కడ తెలియని ఒక మర్మం ఏంటంటే, నువ్వు స్థిరంగా కూర్చుంటున్నప్పుడు యూనివర్స్ మీ దాంట్లోకి డీకోడింగ్ పంపిస్తున్నప్పుడు మీకు యాక్సెసిబిలిటీ ఫర్ ద అదర్ డైమెన్షన్స్ కలుగుతుంది. అంటే మనకి పితృలోకాలు అంటాం, దేవలోకము, ఇలా దేవలోకాల్లో అంటాం, వాటి యాక్సెస్ కూడా ఉంటుంది మనకి. కొంతమందికి ఈ డెప్త్ దాన్ని బట్టి ఆస్ట్రల్ ట్రావెలింగ్ ఉంటుంది. అంటే యోగ విద్యలో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండి. సో అంటే అక్కడికి వెళ్ళి ఏదన్నా ఒకటి కావాలి అనుకున్నాం అనుకోండి, ఇదివరకు ఇట్లా ఇది టికెట్ లేని ప్రయాణం అనమాట. దీనికేం టికెట్ అక్కర్లే, నువ్వు తిన్నగా కూర్చో, నీ బాడీ విల్ యువర్ ఇన్నర్ సూక్ష్మ శరీరం విల్ గెట్ ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ యోగ విద్యలో ఇలాంటివన్నీ చాలా మర్మాలు ఉంటాయి. సో అసలు అవి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ టు యాక్సెస్. సో మన ఉన్న నాలెడ్జ్ అంటే ఒక భాండారం అన్నాం అనుకోండి, ఆ కనిపించని భాండారం దాని నుంచి కనెక్ట్ చేసుకునేలాగా తీసుకొచ్చేది కేవలం హ్యూమన్ బాడీతోనే పాసిబుల్ ఉంటుంది. దానికి త్రూ ద స్పైన్, స్పైన్ ఇస్ ద హైవే, అక్కడి నుంచి ఊపిరితోటి మనం దాన్ని తీసుకుంటాం.